ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. భారీ నగదు రికవరీ చేసినట్లు చెప్పారు. కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్ ఆయిల్ చోరీలకు పాల్పడుతున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 9 లక్షల రూపాయల నగదు, ఓ కారు, 4 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. Task force officers అందరూ కూడా we have upgraded today 5 transformer theft offenders. వీళ్ళు ఐదుగురు ఇప్పుడు సింగరేణి కాలనీ చంపాపేటలో ఉంటున్నారు. వీళ్ళ పేర్లు మెగావత్ రంగా నాయక్, జటావత్ ఇమాం నాయక్, జటావత్ మౌలానా నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, గితావత్ సునీల్. వీళ్ళ ఐదుగురు బేసిక్గా పిడుగురాల పల్నాడు డిస్ట్రిక్ట్ ఆంధ్ర నుంచి ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నల్గొండలో తిరుగుతూ రెక్కీ తీసుకుంటూ హైదరాబాద్ లో చెప్పాపెట్టు ఉంటారు. వీళ్ళ మోడల్స్ ఆఫ్ ఏంటంటే 1-2 days ముందు అగ్రికల్చర్ ఫార్మ్స్, ఎక్కడైనా అగ్రికల్చర్ ఫార్మ్స్ లేకపోతే అవుట్స్కర్ట్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్ ని వీళ్ళు 1-2 days ముందు రెక్కీ చేసుకుంటారు. రాత్రి కూడా 10:30-11 ఆ ప్రాంతంలో ఒక కారు వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ కి వెళ్ళే కరెంట్ ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని స్పానర్తో పలగొట్టిన తర్వాత దాంట్లో ఉన్న కాపర్ వైర్ రఫ్లీ ఒక 25-30 kgs ఉంటుంది ఈచ్ ట్రాన్స్ఫార్మర్ లో. ఆ 30 kgs కాపర్ వైర్ తీసుకొని మేము పాల్గొనడం జరుగుతుంది. మన నల్గొండ జిల్లాలో ఇప్పుడు వరకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది రఫ్లీ 34 కేసులలో వీళ్ళు అక్యూజ్ గా ఉన్నారు మన దగ్గర. మన ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళ సస్పీషియస్ మేనర్ గా కనిపించినప్పుడు వాళ్ళని పికప్ చేసి ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మనకి సేమ్ పీపుల్ వీళ్ళు 34 ఆఫీసులు ఉన్నారు. సూర్యాపేటలో కూడా 1-2 ఆఫీసులు ఉన్నాయి. అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. అయితే 9 lakhs వరకు క్యాష్ అనేది రికవర్ అయింది. ఇది కూడా మనం ఇమీడియట్ గా కోర్టులో డిపాజిట్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ గా కూడా పెట్టుకున్నారు, కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అనేది చాలా కొన్ని రోజుల నుంచి స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టు